బేగంపేట్ ఎయిర్పోర్ట్లో వింగ్స్ ఇండియా 2026 పేరుతో భారీ ఏవియేషన్ షో ప్రారంభమైంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జనవరి 28 నుండి 31 వరకు 4 రోజుల పాటు జరగనున్న ఏవియేషన్ షోలో వివిధ కంపెనీల విమానాల ప్రదర్శనలు, మరోవైపు ఎయిర్ క్రాఫ్ట్లతో గగనతలంలో విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రతిరోజు సూర్యకిరణ్ టీంతో పాటు మార్క్ జెఫ్రీ బృందం వైమానిక విన్యాసాలు ఉంటాయి. మార్క్ జెఫ్రీ చేస్తున్న ఈ వైమానిక విన్యాసాలపై మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ ఎలందర్ అందిస్తారు. వింగ్స్ ఇండియా 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. దేశ విదేశాలకు సంబంధించినటువంటి విమానయాన సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధుల స్టాల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ప్రస్తుతం బేగంపేట్ ఎయిర్పోర్ట్లో ఇటు ఒకవైపు స్టాల్స్, ఎగ్జిబిషన్స్, వివిధ రకాలైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్, విమానాల యొక్క ప్రదర్శన కొనసాగుతుంటే గగనతలంలో ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క విన్యాసాలు చూపర్లను ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ రోజు నుంచి 4 రోజుల పాటు అంటే 28 నుంచి 31 వరకు జరిగేటువంటి బేగంపేట వింగ్స్ ఇండియాకి సంబంధించినటువంటి షోలో సూర్యకిరణ్ ఏరోబెటిక్స్, అదేవిధంగా మార్క్ జెఫ్రీ ఏరోబాటిక్స్ బృందాలు చేసేటువంటి విన్యాసాలే ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. మార్క్ జెఫ్రీకి సంబంధించినటువంటి బృందం గగనతలంలో అనేక విన్యాసాలు చేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి నిర్వహించేటువంటి ఈ వింగ్స్ ఇండియా ఏవియేషన్ షోకి మార్క్ జెఫ్రీ టీం కంపల్సరీగా వస్తుంది. వాళ్ళు గగనతలంలో చేసేటువంటి ఎయిర్ షో అనేది చాలా ప్రత్యేక ఆకర్షణ. గగనతలంలో రంగురంగుల కలర్లో వదులుతూ రకరకాల విన్యాసాలు వీళ్ళు చేస్తుంటారు. ఆ మార్క్ జెఫ్రీ టీం యొక్క వాళ్ళ యొక్క సాహసానికి అదొక నిదర్శనంగా చెప్పొచ్చు. అందరూ ఇక్కడికి వచ్చినటువంటి ఎగ్జిబిటర్స్ కావచ్చు, విజిటర్స్ కావచ్చు, బిజినెస్ పర్సన్స్ కావచ్చు, అందరూ కూడా ఈ షో గగనతలంలో జరిగేటువంటి ఈ షోనే ప్రత్యేక ఆకర్షణగా రెగ్యులర్గా చూస్తుంటటువంటి పరిస్థితి. సో ఎవ్రీ ఇయర్ ఈ షో సూర్యకిరణ్ బృందం కావచ్చు, మార్క్ జెఫ్రీ బృందం కావచ్చు, ఈ రెండు టీమ్స్ సంబంధించి దాదాపుగా రోజుకి 4 సార్లు ఎయిర్ షో చేస్తూ ఉంటారు. సో ఈ సంవత్సరం కొత్తగా డ్రోన్ షోను కూడా అలరించబోతోంది. సో సాయంత్రం డ్రోన్ షో ఉండబోతోంది. ఈ సంవత్సరం మొత్తంగా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి మార్క్ జెఫ్రీ టీం కావచ్చు, సూర్యకిరణ్ టీం కావచ్చు, గగనతలంలో చేసేటువంటి ఎయిర్ షో అనేది దాదాపుగా 13 సార్లు ఈ 4 రోజుల పాటు చేయనున్నారు. ఒక్కొక్కసారి దాదాపుగా హాఫ్ అన్ అవర్ పాటు బేగంపేట్ ఎయిర్పోర్ట్ గగనతలంలో ఈ మార్క్ జెఫ్రీ టీం, సూర్యకిరణ్ బృందం చేసేటువంటి గగన విన్యాసాలు, స్కిడ్లు చాలా ఒళ్ళు గగురుపుర్చే విధంగా వీళ్ళ విన్యాసాలు ఉండబోతున్నాయి. ప్రస్తుతం మొదటి షో ఇప్పుడు గగనతలంలో నడుస్తుంది. దీనికి సంబంధించి వీళ్ళ తర్వాత సూర్యకిరణ్కి సంబంధించినటువంటి ఏరోబెటిక్ టీం విన్యాసాలు ఉంటాయి. వాళ్ళు హెలికాప్టర్ ద్వారా ఈ విన్యాసాలు చేస్తుంటారు. జాన్ మేఫ్రిక్ వీళ్ళకి సంబంధించినటువంటి బృందం అనేది మాత్రం చిన్న సైజులో ఉండేటువంటి చాపర్స్ ద్వారా ఈ విన్యాసాలు చేస్తుంటారు. ఒకవైపు వివిధ రకాలైనటువంటి చాపర్స్, హెలికాప్టర్స్, విమానాలు ప్రదర్శన కొనసాగుతుంటే గగనతలంలో చేసేటువంటి విన్యాసాలు మరొక వైపు ఆకట్టుకుంటున్నాయి. 4 రోజుల పాటు ఈ ఏవియేషన్ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో ఎలేందర్ రెడ్డి, TV9, బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి.